హాయ్ అండి. నమస్కారం. నేను మీ వినోద్. మీ పిల్లల్ని ప్రైమరీ స్కూల్‌లకి పంపిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే అక్కడున్నటువంటి సిబ్బంది గాని, లేదు అంటే స్కూల్‌కి సంబంధించిన టీచర్లు గాని, ఆ పిల్లలని ఏ విధంగా చూసుకుంటున్నారు? ఏ విధంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారనేది ఒకసారి గమనించాలి మనం. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, ఏం చెప్పలేరు గాబట్టి, మనం వాళ్ళను గమనిస్తూ, వాళ్ళు చేస్తున్న పనులు గాని, లేదు అంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు అనేది గమనించి చూసుకోవాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేనొక వీడియో జూశాను రీసెంట్‌గా. అది మేడ్చల్ జిల్లాలో ఒక ప్రైమరీ స్కూల్‌లో జరిగినటువంటి విషయం. చాలా బాధాకరం. ఎందుకంటే దాంట్లో ఒక స్కూలు సంబంధించిన ఆయా ఉంటారు జూసినావా? అంటే చిన్న పిల్లలకు టేక్ కేర్ అంటే చూసుకోవడానికి దాంట్లో ఉంచినటువంటి ఆయా, ఒక చిన్న పిల్లలని మరీ దారుణంగా కొట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదంతా స్కూల్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్‌లో ఒకతను వీడియో తీశాడు. వెళ్ళేటప్పుడే ఆ పాపని ఎలా కొట్టిందో చూడండి. దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి ఆ మనిషి చిన్న పాపని కూడా చూడకుండా చూడండి. చిన్న పిల్లలన్నప్పుడు తప్పులు చేస్తానే ఉంటారు, కామనే అది. అలా అని ఇంత దారుణంగా కొడుతుందా? చూడండి ఎలా కొడుతుందో. చిన్న పాపను చూడకుండా మరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నది. హ్మ్. ఎలా బెదిరిస్తున్నదో చూడండి మళ్ళీ అందులోనే. తో ఇదంతా తన స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్‌లో ఒకతనుంటాడు. అతను వీడియో రికార్డ్ జేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అదిప్పుడు వైరల్‌గా మారుతుంది. సో,
చూడండి ఎలా వడిస్తున్నదో. అబ్బబ్బబ్బబ్బా! మరి ఇంత రాక్షసంగా గాని, ఇంత హ్మ్. మనసు అసలు లేదండి ఈమెకి. ఈమెను ఏ విధంగా శిక్షించాలో మీరే జెప్పండి. మరి ఇంత దారుణంగా తయారైతున్నారు. హ్మ్. ఆమెకేం తెలుసు చిన్న పిల్ల. ఆ! వీళ్ళని నమ్మే గదా మన స్కూలుకి పంపించేది. అలాంటప్పుడు వీళ్ళెలా జూసుకోవాలి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? వాళ్ళకేం తెలుసు? ఆ వయసులో వాళ్ళకేం తెలుసు? ఆమె గూడా అదే వయసు నుండి వచ్చింది పెద్దావిడనే గదా! ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే ఇంత అది జేస్తున్నదా? ఛీ! 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 జు జుట్టును జుట్టును పట్టుకొని ఎలా కొడుతున్నదో కింద బండకేసి. మరి ఇంతనా? అబ్బా! క్షమించండి. నేను చూపించలేక, చూడలేకపోతున్నా. ఎందుకంటే మరీ ఇంత దారుణంగా ఉంటారా? ఆవిడ, ఆవిడ స్థానంలో అంటే ఆవిడకు సంబంధించిన మనవరాలో, మనవడో ఉంటే అలానే కొడుతుందా? మరీ అంత కఠినంగా ఎట్లా తయారైతారు? సరే వాళ్ళు అల్లరి జేసిర్రా అంటే చేస్తారు. చిన్న పిల్లలు గదా! ఆ మాత్రం అల్లరి జేయకపోతే ఎట్లా? మిమ్మల్ని మీరున్నారనే స్కూలుకి పంపించేది. అంటే తల్లిదండ్రులు ఏదో ఒక బిజీలో వర్క్ బిజీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వర్క్ బిజీలో ఉండి వాళ్ళని పట్టించుకోవడం కుదరకపోవడం వలనే ఇలాంటి ఆయాలున్న స్కూలుకే పంపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరెలా జూసుకోవాలి? మరి అంత దారుణంగా కొడతారా చిన్న పాపని? అది ఎలా తెలిసింది అంటే, ఆ చిన్న పాప మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత అన్నం తినకపోవడం గానీ, అదే రాత్రి జరం రావడంతో వాళ్ళు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సో, ఇదంతా ఎలా జరిగింది ఏంది అంటే, అప్పుడు చిన్న పాప చెప్పిందంట. ఇట్లా మా స్కూల్‌లో ఒక ఆయా నన్ను ఈ విధంగా కొట్టింది అని. వాళ్ళు కేస్ ఫైల్ జేశారు. బుక్ జేశారు. ఎంత కేసు బుక్ జేసినా, ఎంత కేసు పెట్టినా గూడా, ఆమె మరీ ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు ఒక చిన్న పాపతో. దయచేసి ఇలాంటివి హ్మ్. ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించి, ఏ స్కూలుకి పంపిస్తున్నాము? ఎందుకు పంపిస్తున్నాము? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు? మన పాపని ఎవరు టేక్ కేర్ అంటే ఎవరు జూసుకుంటున్నారు? అనేటువంటివి విషయాలు గమనించి